ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణములో 3వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. ప్రస్తుతం అందులో 7 బ్రహ్మము జగత్తు రూపంగా ప్రాప్తించటం. శ్రీరాముడు మహర్షి బ్రహ్మమే కారణంగా కలిగినట్టు ఈ జీవుడే జగత్తు రూపంగా విజృంభించుచున్నాడు కదా. అయితే అట్లు బ్రహ్మము ఖండత్వంతో కూడిన నేను జీవుడను అను భావవేశం ఎందుకు ఎప్పుడు ఎట్లా పొందుచున్నది? బ్రహ్మము నేను బ్రహ్మమునే నిత్యమునే సత్యమునే అను స్వస్వభావమును కోల్పోయి ఈ జన్మ పరంపరలన్నింటినీ ఎందుకు తెచ్చిపెట్టుకుంటోంది? అందుకు మూల కారణం ఏదైనా ఒకటి ఉన్నదా? శ్రీ వశిష్ఠ మహర్షి బ్రహ్మం ఈ జీవుడు అను భావన ఎందుకు పొందుతోంది అనే ప్రశ్నకు స్వయముగా ఆశ్రయించుట అని కాక ఇంకే సమాధానం చెప్పలేం. మూలము అను దానికి మూలమే లేదు అని మాత్రం పరిశీలనచే తప్పక తెలియవచ్చుచున్నది. అందుచేత సర్వమునకు మూలమై సర్వమునకు కారణమైన ఆత్మ ఎట్లు కారణరహితమో మాయా అనబడే ఈ స్వస్వరూపం నుండి ఏర్పడిన చ్యుతి కూడా కారణవర్జితమే. ఒకడు వినోదం కొరకై నాటకం దర్శిస్తున్నాడు అనే విశేషంలో వినోదం ఎందుకు జనించింది అంటే ఏం చెప్పగలం? మూలమగు బ్రహ్మమునకు మూలమే లేదు. శ్రీరాముడు బ్రహ్మమే జగత్తు యొక్క ఉనికికి కారణం, స్థానం కూడా. అందుచేత జీవుడు అగుట, జగత్తులను గాంచుట, జ్ఞాన సముపార్జనచే పూర్ణత్వమును తిరిగి అధిరోహించుట ఇదంతా బ్రహ్మము యొక్క స్వభావమే అయి ఉన్నదని మనం అనుకోవచ్చా? శ్రీ వశిష్ఠ మహర్షి బ్రహ్మమునందు కార్యకారణములు జన్మకర్మలు ఎట్లా ఆపాదిస్తాం? బ్రహ్మమునందు ఏ కారణత్వమును సిద్ధింపజేయలేం. అందుచేత బ్రహ్మం యొక్క స్వభావం ఇది అనున్నదంతా కొంత సాపేక్షతను దృష్టిలో పెట్టుకొని గురు శిష్య బోధ కొరకు మాత్రమే కల్పించబడుతోంది. ఎందుకంటావా? శిష్యుని యొక్క స్థితిగతులను బట్టి కదా గురువు బోధను రచించేది. బ్రహ్మం ఎల్లప్పుడూ కూడా ఒకటి నిర్విశేషము. అందు శేషించినదంటూ ఏదీ ఇక ఉండదు. సర్వము అధిగమించబడగా శేషించేదే బ్రహ్మము. 2 నిరాకారము. దానికి ఎట్టి ఆకార విశేషములు ఆపాదించలేం. 3 నిర్వికారము. దాని యందు జీవుడు, నీవు, నేను మొదలైన వికారములు లేవు. తరంగమునకో ఆవర్తనమునకో ఆకారం ఉండవచ్చు గాని జలమునకు ఆకారం ఎక్కడిది? అందుచేత బ్రహ్మమునందు ఈ కారణంచే ఈ కార్యము రూపమగు జగత్తు యొక్క ఉత్పత్తి జరుగుతోంది అను అసాధారణ ధర్మరూపంతో కూడిన ధర్మమును నిర్వచించలేం, ప్రతిపాదించలేం. బ్రహ్మము నిర్వికారము, అద్వితీయము, అసంగము కదా. అందుచేత యథార్థానికి అది అకారణమే అయి ఉన్నది. అందుచేత ఈ ప్రపంచమంతా బ్రహ్మమే అని ప్రతిపాదించినంత మాత్రం చేత బ్రహ్మమునందు కారణము నిమిత్తము సంభవిస్తున్నాయి అను ఆరోపణ సరికాదు. అట్లు కారణ నిమిత్తాదులు బ్రహ్మమునందు సంభవించుట అనేది బ్రహ్మం యొక్క స్వభావమునకే విరుద్ధం. కాబట్టి ఆ కారణము వివర్త రూపము అయినట్టు ఈ జగత్తు మిథ్యయే, అకారణమే అయి ఉన్నది సుమ. శ్రీరాముడు మరి సారరహితము, జడము, దుఃఖమయము అయిన ఈ జగత్తు గురించి విచారించి ఏం లాభం? శ్రీ వశిష్ఠ మహర్షి అవును, అందుచేతనే మనం సారభూతమగు బ్రహ్మం గురించే విచారించటం ఉచితం. బ్రహ్మమునందు ఖండత్వ రూపమగు నేను జీవుడను అను భావన ఎందుకు ఏర్పడుతోంది అనే ప్రశ్నను ఇప్పుడు పరిశీలిస్తున్నాం కదా. ఒకనికి ఒక వ్యాధి వచ్చింది. ఎంతో బాధను అనుభవిస్తూ అతడు ఒక వైద్యుని సమీపించాడు. ఇతనికే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, పక్కవానికి రాలేదేం, ఎప్పుడు ఏమేమి ఎంతెంత తిన్నాడు, ఎందుకు తిన్నాడు అని ఆ వైద్యుడు తాత్సారం చేస్తూ ఉంటాడా? చికిత్స వెంటనే ప్రారంభించకపోతే ఆ రోగి వ్యాధి అనుభవిస్తూనే ఉంటాడు కదా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి? సరి అయిన ఔషధం రోగికి ఇవ్వటం, తద్వారా రోగ నివారణ, ఉపశమనం కలగటం, ఇవి కదా ముఖ్యం. అదేవిధంగా శాస్త్రములు, గురువులు కూడా
బ్రహ్మతత్వమునందు ఈ జగద్భావన ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అను తర్జన భర్జనల కన్నా కూడా ఈ జీవుడు బ్రహ్మమే స్వస్వరూపంగా కలిగి ఉన్నాడు. కానీ భ్రమచేత జగద్భావమును తీవ్రంగా పొంది దుఃఖాదుల అనుభవ పరంపరలు పొందుచున్నాడు. బ్రహ్మమే స్వరూపంగా గల ఈ జీవుని యందు నేను జనన మరణ రహితుడను అను ఎరుక ఏర్పరచుట ఎట్లు, అతడు తనను బ్రహ్మముగా గ్రహించుట ఎట్లు అను విషయంని తరచూ పరిశీలించి ఉపనిషత్తుల వంటి ఉత్కృష్ట శాస్త్రముల ద్వారా ఆయా ఉపాధులను ప్రతిపాదించటం జరుగుతోంది. అందుచేత బ్రహ్మమే సదా విచారించబడుగాక. విత్తనం మహావృక్షమగుట, బ్రహ్మము జీవుడుగా అవట. 1. బీజము దేశకాలాదుల సహాయముచే మహావృక్షమగుచున్నది. 2. బ్రహ్మము దేశకాలాదులను అంగీకరించి జీవుడుగా భాసిస్తోంది. ఈ రెండింటినీ ఉపమాన ఉపమేయాలుగా ఉదాహరించేటప్పుడు ఒక భేదం గమనించాలి. బీజం తన ఆకారాన్ని కోల్పోయి ఆయా ఆకులు, కొమ్మలు మొదలైన రూపాలన్నీ పొందుతోంది కదా. కానీ బ్రహ్మం తన స్వరూపాన్ని త్యజించకుండానే ఈ జగద్దృశ్యము అనురూపంగా ప్రకటితమవుతోంది. అయితే బీజమే అంకురమగుచున్నట్లు బ్రహ్మమే ఈ ద్రష్ట దర్శనం దృశ్యం అను వ్యవహారంగా రూపుదిద్దుకుంటోంది. కాబట్టి బీజాంకుర న్యాయము బ్రహ్మము జీవుడు దృశ్యములకు తగియే ఉంటుంది. శ్రీరాముడు: బీజంలో ఉన్నదంతా ఆకార సహితమై ఉన్నది, కానీ బ్రహ్మము ఆకారం అనబడి వికారమే కలిగి ఉండలేదు కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, అందుచేత బ్రహ్మము బీజం వంటిదే అనే ఉత్ప్రేక్ష సమగ్రం కాదని మనం అనుకున్నాం. బ్రహ్మముతోటి పోల్చదగినదంటూ ఎక్కడా ఏదీ లేనే లేదు. బ్రహ్మము తనకు సమానము తానే అగుచున్నది. అది మరింకే వస్తువు వంటిది కాదు. సూక్ష్మ దృష్టితో చూచినప్పుడు ఈ జగత్తు ఉత్పన్నమైనది కాదు అని తెలియవస్తోంది. అట్లాగే ఇది ఉత్పన్నం కానే లేదు అని కూడా అనలేం. అయితే భావన ఏర్పడిన తర్వాతనే జగత్తు ఉనికిని సంతరించుకుంటోంది. దృశ్యం అనబడేది అనిర్వచనీయమై జీవునిచే బ్రహ్మముచే స్వయం కల్పితమై ఏర్పడుచున్నదని గ్రహించు. కల్పన ఉంటే జగత్తు కూడా ఉంటోంది. కల్పన లేనప్పుడు జగత్తు కూడా సర్వదా లేనిదే అగుచున్నది. ఒక ద్రష్ట ఈ దృశ్యమును చూడటం జరుగుచున్నప్పుడు తన యొక్క ఆత్మస్వరూపమును గాంచటలేదు. ఎందుకంటే ఆ సమయంలో అతని జ్ఞానం ప్రాపంచిక విషయవాసనలచే ఆక్రమించబడటం జరుగుతోంది. అందుచేత స్వస్వరూపమునందు స్థితి నిష్టలు ఏర్పడుట లేదు. ఫలితం ఏమిటి? ఏదైతే ఏ క్షణంలో కూడా కాకయే ఉన్నాడో, దేనికైతే ఏమాత్రం సంబంధించకయే ఉన్నాడో అట్టి దాని యందు అతనికి నిమగ్నపూర్వకమైన అనుభవం కలుగుతోంది. ఇక నిజస్థితిలో ఉండగలిగేదెట్లు? ఎన్నటికీ? ఒక ప్రశ్న. ఒకడు మృగతృష్ణను చూస్తున్నప్పుడు జలం యొక్క భ్రాంతిని పొందుచున్నాడు కదా. ఆ క్షణాలలో ఆ విశాల ప్రదేశంలో అకస్మాత్తుగా ఆ సమయంలో జలం ఎక్కడి నుండి వస్తోంది? సూర్యరశ్మి, గాలి వీచికలు, క్రినీడలు ఈ మూడిటి సమన్వయమే ఇట్లు జలతరంగముల వలె నాకు కనబడుతోంది అనే సత్యజ్ఞానం ఏ మూలకో వెళ్తుంది. ఎండమావుల గురించి క్రినీడే కదా అనే పరిజ్ఞానం ఉండి ఉన్నప్పుడు ఇది జలం అనే దృష్టి ఏమవుతోంది? వికర్షితమైపోతోంది కదా. భ్రమలో ఉన్నప్పుడు ఇది మృగతృష్ణ మాత్రమే, ఇక్కడ తటాకం ఉండజాలదు అనే విషయం జ్ఞాపకానికి రావటం లేదు. ఒకటి రెండవ దానిని కనబడకుండా చేస్తోంది కదా. మాయా దృష్టిచే, ఆత్మ సత్యదృష్టిచే జగత్తు లేనివే అగుచున్నాయి. ద్రష్ట యొక్క కళ్ళే ఆకాశం వలె విశాలమైన స్వరూపం కలిగినవై ఉంటున్నాయి. సర్వత్రా వ్యాపించినదై స్వర్వమును ప్రకాశింపజేయుచున్నాయి. ఈ చూపు సర్వ పదార్థములను గాంచగలుగుచున్నది. అయితే ఇన్ని విషయములను చూచుచు గుర్తించునట్టి ఆ చూపు తనను తాను మాత్రం దర్శించలేకపోతుంది. ఏమి చమత్కారం! మాయా భ్రమ ఎంతటి ప్రబలమైనదో కదా. చూచేవాని యొక్క చూపుకు ఆ చూచేవాడు కనిపించటం లేదు, కానీ చూడబడేదంతా కనిపిస్తున్నది చూచేవానిలోనే. ఆకాశము వలె సర్వవ్యాపకమైనట్టి ఈ ద్రష్ట తన యొక్క పరమార్థ స్వరూపమును గాని, తన వంటిదే అయి ఉన్న ఇతరుల పరమార్థ స్వరూపమును గాని గాంచుటలేదు. బ్రహ్మం ఆకాశం వలె అన్ని వైపులా సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ జీవులు ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత కూడా అట్టి బ్రహ్మమును దర్శించలేకపోతున్నారు. ఎందుచేత? ఈ దృశ్యమును దృశ్యరూపంగా చూచినంత వరకు బ్రహ్మ సర్వప్రాప్తి అత్యంత దూరంగా ఉన్నదే అగుచున్నది. బ్రహ్మస్వరూప ప్రాప్తి అత్యంత దూరంగా ఉన్నదే అగుచున్నది. ఇందుకు ఒక లౌకికమైన దృష్టాంతం చెబుతాను, విను. ఒకచోట కుండ మొదలైన కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చూపు అటు పడింది.
కంటిపాపలో వస్తువులు ప్రతిబింబించినంత మాత్రం చేత ఆ వ్యక్తిని వాటిని చూడగలడా? లేదు. ఆ కనుల వెనుక ద్రష్ట ఉన్నాడు. ద్రష్ట వృత్తిని పొందితేనే దృశ్యం పొందబడుతోంది. అయితే ఆ ద్రష్ట ఆయా వృత్తులను పొందినంత మాత్రం చేత విచ్ఛిన్నుడు అయ్యేవాడు కాదు. అతడు వాస్తవానికి సాక్షిత్వమై దృష్టిని కూడా వెలిగించుచున్నవాడై ఉంటున్నాడు. అట్టి ద్రష్ట దృశ్య విషయ స్వరూపం పొందినప్పుడు మాత్రమే కుండ మొదలైనవి తన యందు ప్రకాశింపజేస్తున్నాడు. ఆ ద్రష్ట విషయరూపత్వమే పొందుట లేదనుకో, అప్పుడేమవుతుంది? ఆ పదార్థముల అనుభవం ద్రష్టకు సాక్షాత్కారం కాదు. అప్పుడు ఈ పదార్థము ఇది ఇట్టిది అను అనుభవమే ఉండదు. ఈ దృశ్యము బ్రహ్మము ఈ రెండింటి యొక్క అనుభవ ప్రాప్తి ఇట్టివి. జీవుని యందు వృత్తి మరల విషయరూపత్వం పొందుతోంది. అట్టి ఆ వృత్తిని విషయత్వం నుండి వేరు చేసి సూక్ష్మమైన బుద్ధి సహాయముతో కేవల పరమాత్మ స్వరూపము నందు లయింపజేయాలి. ఇది కష్టతరమైన విషయమైనప్పటికీ అభ్యాసము చేయి ప్రపంచంలో అన్నీ సులభం అవుతాయి కదా. ఈ జగత్తులో తారసపడుచున్న నేను, నీవు, అది, ఇది మొదలైనవన్నీ స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మ కంటే వేరైనవి కావు అని నిరంతర నిశ్చయం కలిగి ఉండటం అనేది క్రమక్రమంగా చేసే అభ్యాసం చేత తప్పక సాధ్యమే. ఎందుకంటే సత్యం అదియే కదా. సత్యమేవ జయతే. శ్రీరాముడు అనేక లౌకిక వ్యవహారంలో నిర్వర్తించటలో నిమగ్నమై ఉన్న మాకు అట్టి అభ్యాసం సాధ్యమేనంటారా? శ్రీ వశిష్ఠ మహర్షి ప్రవాహపతితులమగు ఆయా కార్యములను ఆసక్తిరహితంగా నిర్వర్తిస్తూ ఉండేవారికి అట్టి ఆత్మ దృష్టి సులభమే అవుతుంది. ఓ సర్వసభికులారా, సర్వజనులారా, మీరంతా అట్టి మహత్తరమగు ఆత్మదృష్టి కలిగియుండుటకే ప్రయత్నం చేయండి. అఖండము నిత్యమగు ఆత్మయే నేను అను భావన కలిగియుండుటలో ఏమి కష్టమున్నది? అట్టి భావనను మననపూర్వకంగా ధరించి ఆపై లౌకిక జగత్తులో ఏది ఎట్లు ఉచితమో అట్లే నిర్వర్తించండి. దీనివలన మీకు శుభమే జరుగుతోంది. అన్ని వేసటలు తొలగిపోతాయి. ఓ రామచంద్ర, ఈ దృశ్యమైతే కనిపిస్తోంది, కానీ ద్రష్ట కనిపిస్తున్నాడా? లేదు కదా. ఈ భౌతిక శరీరం ద్రష్టచే వెలిగించబడుచున్నది మాత్రమే, కానీ స్వయముగా ద్రష్ట కాదు. యథార్థానికి ద్రష్ట మాత్రమే ఉన్నాడు, దృశ్యం ఏమాత్రం లేనే లేదు. ద్రష్ట ఈ దృశ్యంలో దేనిని ఎట్లు సంభావన చేస్తాడో అది ఆరూపంగానే సంప్రాప్తిస్తూ ఉంటుంది. స్వయముగా సర్వస్వరూపుడు అయి ఉండుటచే ద్రష్టయే దృశ్యరూపంగా ప్రసరించి ఉంటున్నాడు శ్రీరాముడు. ఈ దృశ్యంలో కనబడుచున్న ద్రష్టలు ఇందలి ఏ కారణంగా ఏర్పడుచున్నారు? శ్రీ వశిష్ఠ మహర్షి ఈ దృశ్యమంతా స్వస్వరూపానుభూతమే సుమ. అట్టి ఆ దృశ్యంలో ఏదో క్రియలచే ద్రష్ట ఏర్పడటం అనేది అత్యంత అసంగతం. దృశ్యము స్వతహాగా నీకంటే వేరుగా లేనే లేదు. ఇక ద్రష్టత్వము నీకంటే వేరుగా ఎక్కడుంటుంది? కాబట్టి దృశ్యం ఎట్లు అవాస్తవమో ద్రష్టత్వం కూడా అట్లే అవాస్తవము. ఈ దృశ్య ద్రష్టత్వములకు ఆవల రెండింటికి అతీతమై నీ యొక్క స్వస్వరూపం నిశ్చలమై ఉన్నది. ఆ స్వస్వరూపమే అఖండమై అద్వితీయమై సర్వత్రా వ్యాపించినదై ఉన్నది. అయితే పదార్థ దృష్టిని తద్వారా ద్రష్టత్వమును విడనాడకపోవుట చేతనే ఈ జీవునకు నిత్య సత్యమగు ఆత్మతత్వం అనుభవమగుట లేదు. ద్రష్టత్వము దృశ్యములను అధిగమించిన అవగాహన పెంపొందించుకున్న వారికి దృశ్యము నా స్వరూపమే అను భావన సులభమే అగుచున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇందులో బ్రహ్మము జగత్తు రూపంగా ప్రాప్తించడం అనే దాని గురించి తెలియజేయడం జరిగింది. అంటే ఈ జీవునికి నేను జీవుడను అనేటువంటి ఈ యొక్క భావన ఎందుకు ఎప్పుడు ఎట్లా వచ్చింది, అలాగే బ్రహ్మముని నేను నిత్యము సత్యమైనటువంటి ఆ యొక్క తన స్వస్వభావాన్ని ఎందుకు కోల్పోయి ఈ యొక్క జన్మలను తెచ్చిపెట్టుకుంటున్నారు, దానికి మూల కారణం ఏంటి అని చెప్పేసి శ్రీరాముల వారు అడగగా దానికి సమాధానంగా వశిష్ఠ మహర్షి వారు తెలియజేయడం అనేది మనం చూసాం. అది ఎందుకు పొందుతోంది భావన అనే దానికి అది స్వయంగా అంటే తనకు తాను ఏర్పరచుకున్న భావనే కానీ దానికి వేరే కారణం అంటూ ఏదీ లేదు అని చెప్పడము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే ఆత్మ అనేది అన్నింటికి కారణమైనా కూడా అది కారణరహితము
అనేది మనకు తెలుస్తుంది. మాయ అనే ఆ మాయ అనేది ఆ స్వరూపం నుండి చ్యుతి పొందించడం అనే దానివల్ల ఇక్కడ ఆ యొక్క జీవుడు అనేటువంటి భావన ఏర్పడుతుందని, అలాగే వివిధ ప్రశ్నలను అడగడము, దానికి వశిష్ఠుల వారు సమాధానం చెప్పడం చూసాము. అలాగే బ్రహ్మం అనేది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చెప్పడం చూసాము. నిర్విశేషము అంటే శేషం అనేది ఏమీ లేదు, అదే సర్వం కాబట్టి ఇంకా అందులో ఏది ఉండదు. పూర్తిగా అన్నింటిని అధిగమించిన తర్వాత ఉండేది అదే, అశేషించేది బ్రహ్మము అని, నిరాకారము అని, నిర్వికారము అని, ఇలా మనకు వివిధ అంశాలని తెలియజేయడం అనేది చూసాము. ఇక ఈ విధంగా మనకి కొన్నిసార్లు వింటున్నటువంటివి మళ్ళీ పునరావృతం అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మము, జగత్తు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ప్రతిసారిగా మనకు అలానే ఈ దృశ్యం ఎలా ఏర్పడింది అన్నట్టుగా వింటున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది ఒక్కసారి విన్నంత మాత్రం చేత మన మనస్సు అంత తొందరగా పట్టుకోదు. అంటే ఈ చూస్తున్న ప్రపంచం ఇంత సత్యమైనప్పటికీ ఏ విధంగా కాదు అని అనగలుగుతాం అనేటువంటి ప్రశ్న మనలో ఉదయిస్తూ ఉంటుంది. ఆ విధంగానే అక్కడ శ్రీరామచంద్రుల వారు తనకు కలుగుతున్నటువంటి ఆ యొక్క ప్రశ్నలని, అంటే ఆ మానవ అవతారంలో ఎలాంటి ఆలోచనలు అనేవి ఉంటాయి అనే వాటిని ఇక్కడ తన ప్రశ్నల రూపంలో అడగడం అనేది మనం చూస్తున్నాము. అలాగే ఇక మునుముందు కూడా ఏమి ఉంటుంది అనేది తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.